దవడ నొప్పి, తలనొప్పి, చెవులలో శబ్దముగా ఉన్నదా? లక్షలాది మందిని నిశ్శబ్దముగా బాధిస్తున్న ఈ యొక్క వ్యాధి పేరు మీకు తెలుసా? దీన్ని టెంపరోమాండిబులర్ జాయింట్ డిజార్డర్ అని అంటూ ఉంటాం. ఇది తలను దవడను కలిపే ఈ యొక్క జాయింట్ డిజార్డర్ ని మనము టెంపరోమాండిబులర్ జాయింట్ డిజార్డర్ అని అంటూ ఉంటాం. టిఎంజే డిజార్డర్ యొక్క సిమ్టమ్స్ ఏంటి? ఈ యొక్క దవడ చాలా నొప్పిగా ఉండడము, నోరు తెరవడలేకపోవడము, నోరు తెరవడంలో ఇబ్బంది పడుతూ ఉండడం, నోరు తెరుస్తూ ఉన్నప్పుడు క్లికింగ్ సౌండ్ రావడం, లేదా ఈ యొక్క భుజము, ఈ యొక్క చెయ్యి, ఈ యొక్క మెడ నొప్పిగా ఉండడం, మైగ్రేన్ గా ఉండడం, ఇవన్నీ టిఎంజే యొక్క లక్షణాలుగా మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ఈ యొక్క తలనొప్పికి, చెవు నొప్పికి చికిత్స తీసుకుంటూ ఉంటారు, కానీ టిఎంజేని దాన్ని గుర్తించలేకపోతూ ఉంటారు. ఈ టిఎంజే రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? టూత్ క్లెంచింగ్ చేసుకోవడం, లేదా స్ట్రెస్ గా ఉండడం, నైట్ పడుకున్నప్పుడు టూత్ గ్రైండ్ కావడం, లేదా ఏదైనా దవడకు దెబ్బ తాకడం, బ్యాడ్ పోస్చర్ ఉండడము, స్ట్రెస్, యాంగ్జైటీ ఉండడము, ఇవన్నీ కూడా ఈ యొక్క టిఎంజే రావడానికి కాజెస్. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ టిఎంజేకి మాల్ అలైన్డ్ టూత్ ఉండడం. సో ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండాలి. టిఎంజే ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఈ యొక్క మాల్ అలైన్డ్ పనులను అలైన్మెంట్ లో చేసుకోవడం ద్వారా, అంటే ఆర్థోడాంటిక్ కరెక్షన్స్ చేయడం ద్వారా, మీరు స్ట్రెస్ తక్కువ చేసుకోవడం ద్వారా, పోస్చర్ ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా, లేదా ఎక్కడన్నా మీకు ఇంజురీ అయితే ఆ ఇంజురీని మరి ఫిజియోథెరపీ ద్వారా, జా ఎక్సర్సైజెస్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా, టెంపరీగా మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా, ముఖ్యంగా ఈ యొక్క టిఎంజే డిజార్డర్ మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి మీరు వెళ్తే వాళ్ళు ఓపీజీ లేదా వేరే ఎక్స్రేస్, డయాగ్నోస్టిక్ ఎక్స్రేస్ తీసి మీకున్న ప్రాబ్లమ్ని వాళ్ళు చెప్తూ ఉంటారు.